సో ఈ thumbnail లో మీరు చూసినట్టుగానే ఈ పుష్ప సినిమా మనం అందరం చూసుంటాం. ఒక సగటున ఒక తెలుగోడు ఈ పుష్ప క్యారెక్టర్ని చూసి లేకపోతే ఈ సినిమాని చూసి మనం ఏం నేర్చుకోవాలి, మనం నేను నేర్చుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, దాని గురించి ఈ వీడియో మొత్తం చర్చించాలని నేను అనుకుంటున్నాను. సో మనం చాలా పుష్ప మూవీ గురించి చాలా కాంట్రవర్సీస్ చూసుంటాం. రేవంత్ రెడ్డి ఇంకా అల్లు అర్జున్ మీద కాంట్రవర్సీస్ చూసుంటాం. మిగతావి ఎవరైతే ఆ లేడీ చనిపోయారో వాళ్ళ గురించి చూసుంటాం. మిగతా చాలా వరకు దీని మీద కాంట్రవర్సీస్ అయినాయి అండి. సో ఇవన్నీ నేను డిస్కస్ చేయటం లేదు, దాని ప్రయోజనం మనది కాదనమాట. దానివల్ల రాజకీయ ప్రయోజనం రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు, ఇంకోటి ఏంటంటే మిగతా ప్రయోజనాలు ఇంకెవరికైనా ఉండొచ్చు, సో దాని నుంచి మనకి వెళ్లకుండా మనకి అసలు సగటున ఒక తెలుగుడు పుష్ప క్యారెక్టర్ని చూసి ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మొత్తిగా చర్చించుకోవడం జరుగుతుంది అనమాట. సో నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నాకు క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అండి. నాకు రామాయణంలో రాముడి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, సీత క్యారెక్టర్ అంటే ఇంకా ఇష్టం. ఇంకోటి ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుడి క్యారెక్టర్ ఇష్టం. మిగతా ఇతిహాసాల్లో కూడా క్యారెక్టర్స్ ఇష్టం. సినిమాల్లో కూడా నేను క్యారెక్టర్ డ్రివెన్ సినిమాస్కి వెళ్తాను అనమాట. అంటే మన క్యారెక్టర్ని ఎలా వికసింపం చేసుకోవాలి దాని మీద నేను సినిమాకి వెళ్ళటం అయితే జరుగుతుంది. సో నేను పుష్పాన్ని చూసి ఏం నేర్చుకున్నాను, ఒక సగటున ఒక తెలుగోడు దీన్ని చూసి ఏం నేర్చుకోవాలి, మన ఇంకా భవిష్యత్తు బాగుండాలంటే దానికోసం ఈ వీడియో అంతా చర్చ జరుగుతుంది. పూర్తిగా చూడండి. ఫస్ట్ ఈ వీడియో చూడక ముందు లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే. ఫస్ట్ ఏంటంటే పుష్ప ఒక మంచి లక్ష్యంతో ఉంటాడండి, ఒక పరిపూర్ణమైన లక్ష్యంతో ఉంటాడు. నేను ఎప్పుడైనా పెద్దోడిని కావాలి, నేను ఎప్పుడైనా ఏదైతే ఒక వ్యాపార సామ్రాజ్యం ఉందో దానికి బాస్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నేను బాస్గా ఉండాలి అని ఒక నిజమైన దృఢమైన సంకల్పం పెట్టుకున్నాడు అనమాట. సో ఇది సగటున ఒక తెలుగోడికి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి. తెలుగోళ్ళు ఎవరైతే ఉన్నారో మన తెలుగోళ్ళు యుఎస్ లో పెద్ద కమ్యూనిటీ తెలుగోళ్ళది. ఆ తర్వాత ఇండియాలో అతి సంపన్నం ఉన్న కమ్యూనిటీల్లో కొన్ని వరుసల్లో మనం వేస్తే ఈ తెలుగు కమ్యూనిటీ అనేది కూడా ఒకటి. కానీ మనలో ఆ లక్ష్యం పెట్టుకోవడం అనేది లేదండి, ఒక రాజ్యాకాంక్ష అనేది లేదనమాట. అందుకే మీరు చూసుంటారు ఆంధ్రప్రదేశ్ ఇంకా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ డైనాసిటీలు, చాలా తక్కువగా రాజులు ఇక్కడ ఏర్పడటం జరిగింది. అంటే పెద్ద రాజులు ఇక్కడ ఎవరో లేరు. సో ఎవరో ఉన్నారు, ఒకటి ఇద్దరు, మనం చదువుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. కానీ దేశాన్ని మొత్తం శాసించే రాజులు ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో పుట్టలేదన్నమాట, తెలుగోళ్ళలో పుట్టలేదు. సో అసలు ఈ లక్ష్యం మనకు లేకపోవడం చాలా మనం వెనకబడతాం అనేది నేను చెప్పదలుచుకున్నానండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుజరాతీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి 25 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో. వాళ్ళు మొత్తం దేశాన్ని గత 12 సంవత్సరాలుగా ఏలుతున్నారు. అదే మన కంబైన్ ఆంధ్రాలో 42 సీట్స్ ఉన్నాయి, 42 పార్లమెంటరీ సీట్స్. 42 పార్లమెంట్ సీట్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ దేశానికి రాజు అవ్వలేదు. అంటే ఎప్పుడు మనం ఏమండి ఇది ఇచ్చేయండి, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉంటే అక్కడ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఏమండి మాకు కొన్ని వాటర్ ప్రాజెక్ట్స్ తెచ్చండి, వాళ్ళ కాలు పట్టుకుని తెచ్చుకోవడం, ఇప్పుడు వెళ్ళి మోడీ గారు కాలు పట్టుకుని తెచ్చుకోవడం, లేకపోతే ఇంకోళ్ళు కాలు పట్టుకుని తెచ్చుకోవడం, ఇంకోళ్ళు బతిమలాడిని తెచ్చుకోవడం. ఇదే కానీ అంటే మన దగ్గర రిసోర్స్ ఉండి మన దగ్గర కెపాసిటీ ఉంది బిల్డ్ చేయడానికి, మన దగ్గర లీడ్ చేసే కెపాసిటీ ఉంది, మనం ఎందుకు వెనక్కుండిపోవటం. సో నా పాయింట్ ఏంటంటే ఒక రాజ్యాకాంక్ష పుష్పకి ఎలాగుందో అలాగ మనకి లేదనమాట. సో మనం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ ఇంకా బాగుపడాలంటే. ఇప్పుడు రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉన్నా ఏవైతే అప్పులు ఉన్నాయో అవి తీర్చడానికే పనికి వస్తాయి, ఎవరైతే పేమెంట్స్ మనం చేయాల్సి వస్తుంది అవి చేయడానికి పనికి వస్తాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకొన్ని ఫ్యాక్టరీలు తెస్తాడు, మిగతా వాళ్ళు ఉంటే ఇంకా కొద్దిగా బాగోదు. సో ఇది మాత్రం కానీ ఇదే లెవెల్ ఉండిపోయి ఎంతకన్నా మీదకు ఆలోచించలేకపోతే కనుక మన తెలుగు జాతి నష్టపోతుంది. ఇది ఫస్ట్ మీరు గమనించాల్సింది. ఆ తర్వాత నెక్స్ట్ రెండో క్వాలిటీ ఏంటంటే పుష్పకి ఐడెంటిటీ ఉండండి. పోలీసులు కొట్టేస్తుంటే పుష్ప ఒక పోలీసు వచ్చి ఏమంటాడంటే మీ నాన్న పేరు ఏంటయ్యా అంటాడు అనమాట. అంటే నాన్న పేరు లేకపోవడం వల్ల పుష్ప చాలా కుమిలిపోతాడు. ఐడెంటిటీ క్రైసిస్ లో ఉండి నాకు ఐడెంటిటీ కావాలని ఎప్పుడూ తహతలు ఆడుతుంటాడు అనమాట. అందుకే ఐడెంటిటీ సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అది ఒక కోణం కూడా ఉందన్నమాట. సో నేను ఢిల్లీకి వెళ్ళాను, చదువు రీత్యా వెళ్ళాను. ఆ తర్వాత మిగతా నార్త్ ప్రదేశాలు వెళ్ళాను. వాళ్ళు మనల్ని ఏమంటారంటే తెలుగు వాళ్ళని లేకపోతే ఆంధ్ర వాళ్ళని ఏమంటారంటే మీరు తమిళియన్స్ కదా అంటారు, లేకపోతే మీరు సౌత్ ఇండియన్స్ కదా అంటారు. కానీ మన తెలుగుస్ అని మనం ఎంత బ్రిలియంట్ కమ్యూనిటీ అని వాళ్ళకి తెలియదు.
కానీ అదే నేనేమంటున్నానంటే ఐడెంటిటీ క్రైసిస్. ఒక తమిళియన్ గానే లెక్కేస్తున్నారు కానీ ఒక తెలుగుగా ఇంత బ్రిలియంట్ స్టఫ్ ఉన్నోళ్ళు వీళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెవల్యూషన్ ఏదైతే వచ్చింది, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ లీడ్ చేస్తున్నారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ లో సిలికాన్ ఇండస్ట్రీ, సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళే శాసిస్తున్నారు అనే ఒక నెరేటివ్ మనం దాన్ని బాగా చెప్పలేకపోతున్నాం ముందుకనమాట. సో ఇది మన ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. మన ఐడెంటిటీ క్రైసిస్ ఎట్టి పరిస్థితులు తీర్చుకోవడానికి మనం కూడా పుష్పలాగా మన ఐడెంటిటీ కోసం పరితపించాలి. అలాగే మన ఐడెంటిటీని తెలుగు వాళ్ళ ఐడెంటిటీ ఇదిరా అని చాటి చెప్పాలన్నమాట. పుష్ప తను వెళ్తుంటే పక్కా తెలుగు అని అంటాడు. సో పక్కా తెలుగు అనే విషయం మనం అందరికీ చెప్పుకోగలగాలి. సో మనలో మనం ఉండిపోతే నేనేమన్నానంటే దీన్ని డివిజన్ తీసుకోవడం కాదండి. ఒక 25 సీట్లు ఉన్న గుజరాత్, ఒక 42 సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు లీడ్ చేయలేకపోతుంది? సో వాళ్ళెంత డబ్బు దీనికోసం పెడుతున్నారు, మనం ఎంత డబ్బు దీనికోసం పెడుతున్నాం, ఎవరి దగ్గర నిజమైన టాలెంట్ ఉంది, ఎవరి దగ్గర నిజమైన పీపుల్ స్ట్రెంత్ ఉంది, ఎవరి దగ్గర నిజమైన ఒక దేశాన్ని లీడ్ చేసే కెపాసిటీ ఉంది, తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. కానీ అది మనం మర్చిపోయి మన ఐడెంటిటీ క్రైసిస్ మనమే మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, ఇంకొకరికి బానిసలుగా బతుకుతున్నాం. సో ఇది ఉండకూడదు. ఇది ఎవరైనా చేయని, కానీ ఒక బ్రిలియంట్ బ్రెయిన్ అనేది దేశాన్ని లేకపోతే దేశాన్ని లీడర్షిప్ లో ఉండడం నా కోరిక. మీ కోరిక అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ విషయం ఏంటంటే కరేజియస్ అండి. కరేజియస్ గా ఇప్పుడు చూడండి, పుష్ప చాలా కరేజియస్ గా పోలీసు వాళ్ళైనా చూడడం, ఎవడైనా సిండికేట్ మెంబర్ అయినా చూడడం, ఎవడైనా చూడడం, కానీ వెళ్తాడు ముందుకెళ్ళి తను ఏదైతే అనుకున్నాడో ఫ్లెక్సిబుల్ గా వెళ్తాడు. తను జాలిరెడ్డితో మాట్లాడితే ఒక విధంగా మాట్లాడతాడు, వాళ్ళ జక్కారెడ్డితో మాట్లాడితే ఒక విధంగా మాట్లాడతాడు, వాళ్ళన్న ఇంకా పెద్దన్న ఆయన ఎవరైతే బాంబు వేసి చేయి పోగొట్టుకుంటాడో ఆయన చూసి ఇంకొకలాగా మాట్లాడతాడు అనమాట. అంటే రకరకాలుగా అడాప్టబిలిటీగా ఉంటూ కూడా కరేజియస్ గా ఉండడం, వాళ్ళందరినీ వాళ్ళ తమ్ముడిని కొట్టి రావడం, వాళ్ళ తమ్ముడిని కొట్టొచ్చి ఆడి ఛాలెంజ్ చేసి రావడం. సో ఈ కరేజియస్ నేచర్ ఏదైతే ఉందో అది తెలుగులో చాలా వరకు లోపిస్తుందండి. సో కరేజియస్ గా మనం ఉంటే మనం ఇంకా మన దగ్గర స్ట్రెంత్ ఉంది, మేము భారత్ బాగా లీడ్ చేయగలుగుతాం, మనం ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా మంచి ఫ్యూచర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం సృష్టించాలి పొలిటికల్ మోడల్ ఏదైతే ఉందో ఈ దేశానికి కావాల్సింది. ఇప్పుడు వాజ్పేయి ఏదైతే ఉందో అది ఒక లిమిటెడ్ పొలిటికల్ మోడల్, లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో లిమిటెడ్ పొలిటికల్ మోడల్స్. మనం ఒక మంచి పొలిటికల్ మోడల్ మనం సృష్టించుకొని మనం దేశాన్ని లీడ్ చేసే పరిస్థితుల్లో రావాలనేదే ఒక తెలుగోడుగా నా ఆశయం కూడా. సో ఎన్టీ రామారావు కూడా ఎప్పుడు అనేవారు, సో తెలుగోలి ఖ్యాతి ఎప్పుడు చిరస్మరణీయంగా ఉండాలి అని. సో అలాంటి మహానుభావులు ప్రేరణ తీసుకుంటూ ఇంకోటి పుష్పలో మనకి పెద్దగా ఏం సంకేతం ఇచ్చాడంటే పుష్ప టీం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు నార్త్కి వెళ్తారండి. వాళ్ళు నార్త్కి వెళ్ళి బీహార్లో సభలు పెడతారు. బీహార్లో సభలు పెడితే అక్కడ నుంచి మనకు తెలుస్తుంది అనమాట, అయ్యో ఎంత మన తెలుగు వాళ్ళు ఏంటి ఎంత ఆదరణ చేస్తున్నారని. మనకు ఆ ఐడెంటిటీ బయట ఉందండి, అయితే మనం యూజ్ చేసుకోవడం మనకు రావాలి. సో ఒక సౌత్ ఇండియన్ అంటే నార్త్ లో చాలా గౌరవం ఇస్తారు, చాలా యాంటిసిపేషన్ తో చూస్తారు. వీళ్ళు చాలా మంచోరు, వీళ్ళు కల్చర్ వాళ్ళు కాపాడుకున్నారు, హిందూ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, వాళ్ళు ఎప్పుడు కల్చర్ రెస్పెక్ట్ చేసేవారు, ఆ గుణంలో మంచోళ్ళని వాళ్ళకు ఉందన్నమాట. సో మనం దీన్ని మార్కెట్ కి ఎలా వాడుతాం, అది దీన్ని వాళ్ళకి సహకరిస్తూ మనకు కావాల్సింది మనం ఎలా తీసుకుంటాం, మనం ఎలా చేసుకుంటాం అనేది అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది తెలుసుకుని మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమాట మర్చిపోకండి. మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది అందరికీ షేర్ చేయండి. ఒక తెలుగు ప్రైడ్ ఏదైతే ఉందో, ఒక లాంగ్వేజ్ యొక్క ప్రైడ్ ఏదైతే ఉందో అది మనం బయట తీసుకెళ్లే మన లక్ష్యంగా ఉండాలి. ఇంకా ముందు ఇంకా పైకి వెళ్ళే లక్ష్యాలు మనం ఇంకా బాగా పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోకి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ నమస్కారం.